నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. రెండో విడత సర్పంచ్ ఎన్నికలలో బీసీ అభ్యర్థులను గెలిపించిన ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మొదటి విడత కంటే రెట్టింపు స్థాయిలో బీసీలను గెలిపించారు. కొన్ని చోట్ల ఓ యుద్ధ వాతావరణమే నెలకొన్నది. ప్రధానంగా అధికారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని విర్రవీగినటువంటి అగ్రవర్ణాలను బీసీలు చాలా చాకచక్యంగా దెబ్బకొట్టిరు. కొన్ని చోట్ల నామినేషన్లు వేయలేదు వాళ్ళు భయపడి, ఇంకొన్ని చోట్ల నామినేషన్ వేసినా కూడా తూతు మంత్రంగానే ఉంది. ఆ తర్వాత నామినేషన్ వేసి ఎన్నికల గోదాలోకి దిగినా కూడా ఓటర్లు మా బీసీలు మేము అనేటువంటి ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఈ సమాజానికి పంపించడం జరిగింది. ఎస్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ కోరుకుంటున్నటువంటి ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన ఇదే. ఇంకంతేకాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు, మరీ ముఖ్యంగా బీసీ యువకులంతా ఒకటైనరు. వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం కొద్దిగా అక్కడో ఇక్కడో లొంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదాహరణకు ఒక గ్రామాన్ని తీసుకుందాం. ఆ గ్రామంలో జరిగినటువంటి ఘటన బీసీలారా, బీసీ ప్రజలారా, బీసీ యువకులారా, ఈ లైవ్ని అది చూపించకంటే ముందు చెప్తా ఉన్నా, ఈ లైవ్ని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇది ఫ్రీ కంటెంట్. మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈ లైవ్ను యాజిటీస్గా వాడుకోవచ్చు. ఇది డౌన్లోడ్ చేసి మీ దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. రెండోది, అన్ని యూట్యూబ్ ఛానళ్ళకి ఫ్రీగా, కాపీరైట్ లేకుండా, ఎలాంటి మానిటైజేషన్స్ లేకుండా ఫ్రీగా కంటెంట్ అందించాలనేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్ణయం తీసుకుంది. అందుకోసమే ఫ్రీగా అందరికీ కంటెంట్ ఇవ్వాలనేటువంటి ఒక విశాల దృక్పథంతో మా భావజాల వ్యాప్తి కోసం, ఇందులో భావజాల వ్యాప్తి కోసం అందరికీ, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకొని మీ దాంట్లో వేసుకోండి. సో మీ దాంట్లో ఉన్నటువంటి వ్యూవర్స్కి కూడా ఇది చూపించండి. అలాగే ఇంకా అదే కాదు, శనార్థి తెలంగాణ పత్రిక ఉంది కదా, ఇక్కడ మీకు మీ జిల్లాలో మీరు సొంతగా డిజిటల్ పత్రిక నడుపుకోవాలంటే జస్ట్ శనార్థి తెలంగాణ పత్రికకు సంబంధించి ఒక చిన్న అగ్రిమెంట్ చేసుకోండి. అగ్రిమెంట్ ఏంటంటే, మేము ఫ్రీగా ఇస్తాం మీ అందరికీ. ఇక్కడ శనార్థి తెలంగాణ ప్లేస్లో మీ టైటిల్ పెట్టుకోండి. మీ టైటిల్ పెట్టిస్తాం మేమే. శనార్థి తెలంగాణ ప్లేస్లో మీ పత్రిక పేరు పెట్టి మీకు ఇస్తాం, డిజిటల్ పేపర్ ఇస్తాం. దీనికోసం ఎవరైతే ఈ కొలాబరేషన్ పెట్టుకోవాలనుకుంటారో మాతో, అంటే ఫ్రీగా కంటెంటు, ఇటు యూట్యూబ్ కంటెంటు, ఇటు ఫ్రీగా న్యూస్ పేపర్, ఈ రెండింటిని మీకు అందించడం కోసం మేము చేస్తున్నటువంటి అంటే ఇది లాభాపేక్షలతోనో దేనికోసమో చేసేటువంటి కార్యక్రమం కాదు. వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి చేస్తున్నటువంటి ఒక కంటెంట్. ఇప్పుడు శనార్థి తెలంగాణ ఉంది. శనార్థి తెలంగాణ ప్లేస్లో మీ పేపర్ ఏదో ఉంటుంది కదా, మీ కాకతీయానో లేకపోతే మీది ఇంకోటనో పేపర్ ఉంటుంది కదా, ఆ టైటిల్స్ మాకు ఇస్తే, అంటే మాకు ఇవ్వడం అంటే మీరు ఫస్ట్ ఒక చిన్న అగ్రిమెంట్ చేసుకొని మాకు కావాలని చెప్పి అగ్రిమెంట్ చేసుకుంటే మీకు ఇది వస్తుంది. ఎవరైతే యూట్యూబ్ కంటెంట్ ఫ్రీగా కావాలనుకుంటారో, ఎవరైతే న్యూస్ పేపర్ ఫ్రీగా కావాలనుకుంటున్నారో, మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు సంబంధించినటువంటి వార్తలు మేమే చదువుతాం, మీ వీడియోలు మేమే ఇస్తాం, మీ కంటెంట్ అంతా మేమే ఇస్తాం. ఖాళీ మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈ వీడియోని దాంట్లో వేసుకోండి. ఫ్రీగా మీరు న్యూస్ పేపర్ మీ పేరు మీద పెట్టుకోండి, సర్క్యులేట్ చేసుకోండి, ఇంట్లో కూర్చొని మీరు డబ్బులు సంపాదించుకోండి. సో ఇది మీకు ఉపాధి దొరుకుతుంది, ప్లస్ మా భావజాల వ్యాప్తి. మీరు మానిటైజేషన్ చేసుకోవచ్చు. మీరు మానిటైజేషన్ చేసుకొని డబ్బులు సంపాదించుకోండి, ఇబ్బంది ఏం లేదు. అయితే మీరెవరైతే మీ యూట్యూబ్ ఛానల్లో మా లైవ్ వేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే మీకు న్యూస్ పేపర్ కావాలని మీరు అనుకుంటా ఉన్నారో, జస్ట్ సుదర్శన్ నెంబర్ ఒకసారి చెప్తా, సుదర్శన్తో టచ్లో ఉండండి. 970 170 3684. ఈ నెంబర్కు కాల్ చేయండి. మన సుదర్శన్ అన్న కాల్ చేస్తే మీకు ఫ్రీ యూట్యూబ్ కంటెంటు, అండ్ న్యూస్ పేపర్ ఆల్సో. మీరు ఎక్కడెక్కడో డిజైన్లు చేయించి డబ్బులు ఖర్చు పెడతాం, అదేమీ వద్దు. మేమే ఫ్రీగా కంటెంట్ ఇస్తాం మీకు. మేమే ఫ్రీగా మీకు యూట్యూబ్ వీడియోస్ ఇస్తాము. ఎవరైతే మాకు పని లేదనుకుంటారో జస్ట్ యూట్యూబ్ ఛానల్ ఒకటి రెడీ చేసుకోండి. ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోలను మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ ఎట్లా చేసుకోవాలి? మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింకును కాపీ చేసుకోండి. ఏదైతే ఇప్పుడు ఇది ఉంది, మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న, ఇది ఉంది. దీంట్లో తీన్మార్ మల్లన్న అఫీషియల్ పేజీలో వస్తుంది. ఆ తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. ఈ లింకును కాపీ చేసుకొని గూగుల్కి వెళ్ళి
యూట్యూబ్ వీడియో డౌన్లోడర్ అని కొట్టండి, దాంట్లో పేస్ట్ చేయండి, వీడియో డౌన్లోడ్ అయితే నెక్స్ట్ నీ యూట్యూబ్ ఛానల్లోకి అప్లోడ్ చేసుకోండి. కాపీరైట్ లాంటిది ఏమీ లేదు, ఎందుకంటే దీంట్లో కంప్లీట్గా ఇది పబ్లిక్ కోసమే వదిలిపెడుతున్నటువంటిది, అందుకోసమే ఎక్కడ కూడా దీన్ని వాడట్లేదు. కంప్లీట్గా పబ్లిక్ కోసమే ఫ్రీగా చాలామంది యువకులు ఈ వీడియోని తీసుకోవడం కోసం వాళ్ళు మీకు ఎంతో కొంత సంపాదించుకోవచ్చు, ఉత్తగనైతే ఉండదు, ఎంతో కొంత మీ ఖాతాలో జమ అయితే ఉంటుంది. మీరు ఎలాంటి అన్న ఢిల్లీ వెళ్తున్నాడా సుదర్శన్ అన్న అంటుండు, చెప్తా బాయ్ సాబ్ పోతాడా బోడా అనేది, కానీ మీరు ఎలాంటి కాపీరైట్ లేదు, ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు, ఎలాంటి మానిటైజేషన్ లేదు, ఫ్రీగా మీరు ఈ కంటెంట్ను వాడుకోండి. అలాగే న్యూస్ పేపర్ను కూడా మీ దగ్గరికి తీసుకురావాలనుకుంటున్నాం. సో మీరు ఎవరైతే మాట్లాడన్నా మాట్లాడు ఎవరనేది. హలో, సో మీ అందరి కోసం ఇస్తున్నటువంటి అంశం ఇది. సో దయచేసి ఈ దాన్ని ఫ్రీగా వాడుకోండి. ఇక రెండో విషయం ఏంటంటే బీసీలలో వచ్చినటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యానికి నిజంగా ఫిదా అవుతా ఉన్న యువకుల్లో కంప్లీట్గా మార్పు వచ్చేసింది. బీసీ యువకులంతా మేమంతా ఒకటి అనేటువంటి ఒక సీరియస్గా ఒక చోట జరిగిన ఎలక్షన్లో వాళ్ళ తల్లిదండ్రులు అమ్ముడుపోయారు, కానీ బీసీ యువకులు గట్టిగా నిలబడి రెడ్లకు వ్యతిరేకంగా నిలబడి కొద్ది తేడాలో ఓడిపోయినటువంటి ఆ బిడ్డ ఈ ప్రజల కోసం ఏం ఆలోచిస్తుండో, ఈ బీసీల గురించి ఏం మాట్లాడుతారో ఇది చూడండి. కారణం ఒకటి మేము ఇంతవరకు ఎప్పుడు ఓటు వేయలేదు. కొంతమందికి నాకు తెలిసి మ్యాక్సిమం తెలియక ఓటు మిస్టేక్ జరిగింది. 18 ఓట్లు వేస్ట్ అయినాయి. ఆ ఓట్లు కూడా మావే అవి. తెలియక కొంతమంది దొరలు కూర్చొని వాళ్ళని చూసుకుంటా భయపెట్టడం వల్లనే వాళ్ళు అక్కడిక్కడ తెలియక అది వేసిండ్రు. దాని వల్లనే వాళ్ళు అది అక్కడ జల్లకుండా ఇక్కడ జల్లకండి, అదే మిస్టేక్. చాలా కష్టపడిండు కూడా. ఇప్పటి వరకు కూడా మా ఊర్లో కొంచెం బీసీ వాళ్ళకు ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళు 1998 1,00,000 రూపాయలు ఇచ్చి భూమి తీసుకున్నారు. వీళ్ళు కొని వాళ్ళ దొరల భూమి తీసుకున్నారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ కాలేదు. కాకపోతే రైతుకి ఇచ్చి చేసుకోవడానికి చెప్తున్నారు, కానీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇప్పటి వరకన్నా ఈ విధంగానన్నా మాలో వాళ్ళని బెదిరించి ఏదో చెప్తున్నారు. అట్లనన్నా వీళ్ళకి ఇప్పుడన్నా వాళ్ళ భూమిని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేపిస్తే మా ద్వారా వాళ్ళకు చాలా కృతజ్ఞత చెప్తాం. దొరలని చెప్పి మేము చెప్పిందే వేదం అని చెప్పి చేసుకుంటూ ఉంటారు. ఒకటి చెప్తున్నా, ఒకటి యువకులకు బీసీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ దొరలతోనే ఎప్పుడు కూడా మీరు చేపించుకోండి పని, వాళ్ళతో దొరతో పని చేయించుకోండి. కానీ వాళ్ళ కింద మీరు లొంగి ఎన్నాళ్ళు పనిచేస్తారు. ఒక్క బీసీ బిడ్డ ఎమ్మడి పడితే 100 మంది బీసీలు రెడ్ల ఎమ్మడి ఉన్నారు. ఈరోజు ఒక బీసీ బిడ్డ ఇతలకు వస్తే 100 మంది తల్లిదండ్రులు బీసీ బిడ్డ తల్లిదండ్రులు అతలు ఉన్నారు. ఎందుకొరకు వాళ్ళు ఒక్కరు కూడా రెడ్డి మన బీసీ బిడ్డ ఎమ్మడి లేడు. ఒక్కరు రెడ్డి చూపండి. నా దోస్తులు ఉన్నారు రెడ్లు, లేకుంటే ఇంకా వేరే చాలా మంది ఉన్నారు, కానీ ఏ బిడ్డ కూడా మన ఎమ్మడి లేడు. వాళ్ళకున్న కులపిచ్చి మనకెందుకు లేదు, చేయడానికి మనకెందుకు లేదు. సరే ఒక బీసీ బిడ్డ ఇప్పుడు నేను వాల్మీకిని కదా, నాతో పాటు కులాలు వేరే కులాలు వడ్డేలు ఉన్నారు, యాదవులు ఉన్నారు కదా, వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళ దాంట్లో ఎదుగుతారు అనే ఆలోచనతో దురదృష్టంతో ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ అంటే అలాంటి బుద్ధి మనకెందుకు వస్తుంది? ఆ బుద్ధిని మార్చుకొని కొంచెం చేంజ్ చేసుకుని, అది ఎవరైనా బీసీ బిడ్డ కానీ ఎస్టీ బిడ్డ కానీ ఎస్సీ బిడ్డ కానీ మనోడే కదా, మనకు అనగార వర్గాల మనకు ఖచ్చితంగా మనకు సాయం చేస్తారు. దొరలు ఎప్పుడు కూడా ఎవరికి సాయం చేయరు. గుర్తుపెట్టుకోండి, ఊర్లో మేము చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటివరకు చెప్తున్నా, ఊర్లో ఎవరికి జరిగినా కూడా గ్రామ పంచాయతీ గ్రూప్ ఒకటి ఉంది. ఆ గ్రూప్ లో మేము మా వంతుగా సాయం చేస్తున్నాం. అలాంటివి కూడా గుర్తించుకొని ఒకసారి మైండ్లో పెట్టుకోండి, పెద్దలు కానీ చిన్నలు కానీ. మేము పని చేస్తున్నాం, ఖచ్చితంగా పని చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పని చేయడానికనే వచ్చిన ముందరికి. వాళ్ళు 70 ఏళ్ళ కింద ఏం పని చేయకుండా ఈ రోజు సర్పంచ్ కావాలని వచ్చింది, అది అహంకారంతో వచ్చారు. సర్పంచ్ కాదు వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి వేరే పనులు ఉన్నాయి. మీకు ముందు తెలుసా బీసీలకు ఎవరికైనా ముందు వాళ్ళు 5 ఏళ్ళు ఉంటారు. 5 ఏళ్ళు ఈ రోజు చెప్తారా, ఎప్పుడైతే గుట్ట పోయినరో ఇప్పుడు కోటర్ తెచ్చుకునికే, రేపు కోటర్ తెచ్చుకుని ఏమైనా సంతకం కావాలంటే గుట్టకి అవుతారు. గ్రామ పంచాయతీ కడికైతే ఏం రారు. ఈ రోజు అధికారం లేనప్పుడే దొరలకు బెదిరుకున్నారు. మీరు అధికారం వచ్చింది ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు బెదిరించుకుంటారు? 70 ఏళ్ళ నుండి బెదిరుకుంటూనే ఉన్నారు తల్లిదండ్రులు. వాళ్ళు ఏం చేయరు. మీరు కొమ్ములేని పొడుసరాలు ఎక్కడో ఉంటారు, ఏమో చేస్తారు. ఓ బిడ్డ పని ఉంది మండల ఆఫీసులో దొర పని ఉంది అనుకో, ఓ బిడ్డ నేను ఫోన్ చేస్తుంటాడు. మా నాసు ఉంటే బీసీ బిడ్డ ఎవరున్నా ఏదో పని ఉందంటే దామా నేను వస్తా అని చెప్పిస్తాడు. అలాంటివి మార్చుకొని మీరు మార్చుకోండి. మన పిల్లలే కదా, మన పిల్లలకి వచ్చి మమ్మల్ని ఎందుకు చదివించారు? దొరల కింద ఇట్లా లొంగి ఉండాలన్నప్పుడు మమ్మల్ని ఎందుకు చదివించారు? చదివికుండా ఉంటే మేము వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళాం కదా. ఈ రోజు మమ్మల్ని చదివించడానికి మేము చెప్తున్నాం. చదివించినందుకే మాకు రాజ్యాంగం గురించి తెలుసు కాబట్టి మాకు హక్కు కావాలని చెప్పి కొట్లాడుతున్నా వచ్చి. ఆ విధంగా మీరు ఎందుకు ఈ కాలంలో అంటే మనకు సెల్ ఫోన్లు వచ్చినాయి, రోబోటిక్ కాలంలో కూడా మనకు ఇంకా
దొరలకి రెడ్డిలకి ఇంకా బాంఛన్గా బతుకుతున్నామంటే దానికి కారణం మన ఆలోచననే, మన మనసులోనే ఆలోచన ఉంది. మన బీసీలు ఎప్పటికీ ఇంకా ముందడిగేస్తారో, ఎప్పటికి తెలుసుకుంటారో మన తల్లిదండ్రులు అర్థమవుతలేదు. మన యువత మాత్రం మనం అర్థం చేసుకున్నది, బాగానే వచ్చారు, మన ప్రచారం చేశారు, మస్తు కష్టపడ్డారు. కానీ వాళ్ళు మన తల్లిదండ్రుల మనసులో గెలుచుకోలేకపోయారు. వాళ్ళు ఇంకా చాలా కష్టపడ్డారు. ఇంకా ఈ కాలంలో కూడా మనం వాళ్ళకి బాంఛనయ్యి వాళ్ళకి దూర అని ఇంకా మన రాజకీయాల కాలంలో కూడా మనం ఎంత ఇబ్బంది ఎదుర్కొన్నామో మనకు అన్ని తెలుసు. కానీ ఈ కాలంలో మనం ఎలా బతకాలనుకున్నాం, మన ఊరు ఎలా డెవలప్ చేసుకోవాలనుకున్నాం కూడా ఇంకా వాళ్ళకి అర్థమవుతలేదు, మనకు అర్థమైంది యువతకు. ఎందుకంటే మనకి ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, మనం అన్ని చేసుకుంటున్నాం, అన్ని చూస్తున్నాం లోకాల్లో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది. మనం బాగుపడాలంటే మనకి శక్తి మనకు కావాలంటే మనం గెలిపించుకోవాలి. కానీ మా అన్న నిజంగా చెప్తున్నా కానీ నిజంగా కాలు ముక్తాను. నేనైతే మస్తు కష్టపడ్డాను. నేను సపోర్ట్ చేయలేకపోయాను, నేను కొంచెం రాలేకపోయాను. కానీ నేను ఉంటే నా సహకారం నేను చాలా ఉంటుంది అన్నకు. కానీ నేను సారీ చెప్తాను అన్నకు, వచ్చేసారి ఎలాగైనా సరే అన్న నిన్ను గెలిపించుకుంటాం. మేము కంపల్సరీ ఇండిపెండెంట్ గా నిలబెట్టాలని మేము గెలిపించుకుంటాం, కంపల్సరీ చెప్తున్నాం. ఈ మాట ఇస్తున్నాం. ఇది విలియంకొండ యూత్ అంతా కూడా చెప్పే మాట ఏంటంటే, శ్రీశైలం యాదవ్ 46 ఓట్ల మెజార్టీ, శ్రీశైలం నాయుడు కేవలం 46 ఓట్ల మెజార్టీతోనే ఓడిపోయినా కూడా ఈడ యూత్ గుండెల్లో ఆయన విజయం సాధించాడు. ఒకవైపు ఈడ విషయం ఏంటంటే, ఈడ కౌంటింగ్ జరుగుతున్నా కూడా యూత్ అంతా ఒకవైపు ఉన్నారు, వీళ్ళ తల్లిదండ్రులంతా పెద్దవాళ్ళంతా అటువైపు ఉన్నారంటే చూసుకోవచ్చు. ఇక్కడ యువత ఎంత మార్పు కోరుకుంటున్నా కూడా, బీసీలో ముందరకు వచ్చి కూడా యువత అటువంటి మార్పు కోరుకుంటున్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులు దీనికి సహకరించలేకపోవడం చాలా బాధాకరం. ఈ విలియంకొండ ఈ రోజు ఒక మంచి మెసేజ్ ఇచ్చింది, యూత్ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఇదే విజయం, ఇదే యూత్ కూడా ఇదే విజయాన్ని, ఇదే స్ఫూర్తిని కంటిన్యూ చేయాలని చెప్పి మా ఆర్కే మీడియా నుంచి కోరుతా ఉన్నాం.